అది కాదు ఇదిగో స్నేహ స్నేహ ఎక్కడికి వస్తున్నావు? అది చిన్న పనుండి నాకు. ఏంటో పని? నన్ను ఫాలో చేయడమేనా? చా నిన్నెందుకు పాలు చేస్తాను నేను? ఎక్కడో షాప్ ఉండాలి, ఆ షాప్ ఎక్కడ ఉందా అని. నీకు అబద్ధం చెప్పడం సూట్ అవ్వదు నాయుడు బావా. నువ్వు వచ్చేది నా గురించేగా. అంటే అది స్నేహ. నాకేం కాదు, నేను చాలా యాక్టివ్ గా ఉన్నాను. నువ్వు ఇంటికి వెళ్ళు. అబ్బో నువ్వు చాలా యాక్టివ్ గా ఉన్నావు, అందుకే ఇందాక కళ్ళు తిరిగి పడిపోయావు. అయినా స్నేహ నీకు ఈ వయసులో ఉపవాసాలు ఎందుకు చెప్పు? ఉపవాసానికి ఉండాల్సింది వయసు కాదు, మనసు. నేను జాగ్రత్తగానే వెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు నాయుడు బావా. అమ్మా అమ్మా ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టి పుణ్యం కట్టుకోమ్మా. ఇదిగా తనని ఇబ్బంది పెట్టకనే ఇది తీసుకుని పక్కన ఎక్కడైనా హోటల్ ఉంటుంది, వెళ్ళి టిఫిన్ తిను. ఆకు నాయుడు బావా, ఆకలి ఎంత భయంకరంగా ఉంటుందో, దానివల్ల వచ్చే నీరసం ఎలా ఉంటుందో నిన్నటి నుంచి చూస్తున్నాను. అతనికి ఇప్పుడు కావాల్సింది డబ్బులు కాదు, కడుపు నిండా తిండి. మరి మన దగ్గర తిండిలేదు కదా ఏదైనా పెట్టడానికి. నా దగ్గర ఉంది కదా. అమ్మా నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. ఏంటి స్నేహ నువ్వు అలా ఇచ్చేసేవేంటి? అయినా మధ్యాహ్నం తినకపోతే నీరసం అయిపోవు నువ్వు. చూడు మొహం ఎలా పీక్కుపోయిందో. నాకు అసలు తెలియగడుగుతాను.